ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతమండి. ఈ వీడియోలో మనం గ్రహస్థితులను అనుసరించి వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం. మార్చి 29 అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది. ఇది చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి అదృష్టం ప్రమాదానికి కేంద్రంగా మారబోతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఏం జరగబోతుంది, అలాగే ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ గ్రహణం రాత్రి సమయంలో సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు. అందుచేత మనకి సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ వర్తించవు. అయితే గ్రహణ ప్రభావం రాసుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏదైనా గ్రహణం సంభవించినప్పుడు అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా లాభ నష్టాలనేవి సరిసమానంగా ఉంటాయి. అంటే కొన్ని రాసుల వారికి నష్టం జరిగితే కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించిన అంశాలను పరిశీలించినట్లయితే, ఈ రాశి వారికి మార్చి 29వ తేదీన కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనే విషయం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కెరియర్ పరంగా చూసుకుంటే కొన్ని సానుకూలమైన మార్పులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. కెరియర్లో అభివృద్ధి చెందుతారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అది కెరీర్లో మీ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులు పొందే విషయంలో కావచ్చు. మీకు కెరియర్ పరంగా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అంటే తల ముఖానికి సంబంధించినటువంటివి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఈ సమయంలో ఏవీ సూచించబడటం లేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర గాని వినోదయాత్ర గాని చేస్తారు. మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి మీ కెరీర్లో కొంత మేరకు మార్పు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారు ఆరోగ్య సమస్యల నుంచి కోరుకుంటారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో అనుకున్న విషయంలో అనుకున్న విధంగా ముందుకు సాగటానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే, మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి పాజిటివ్ సైన్ని మీరు పొందగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవటానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు మీ ఆలోచనలను అమలు చేయటం వలన వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా ఎంతో ఉన్నతంగా ఉండటానికి మీ కుటుంబ సభ్యులకు కారణమవుతారు అనటంలో సందేహమే లేదు. అయితే ఈ సమయంలో ఈ రాశివారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. మరి దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కోబోయేటటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా ఇక కోలుకోవాలని అన్నా మనం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపటం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలను మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించటం, అలాగే ఏ వాహనమైనప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరం. ప్రయాణం తప్పనిసరి, కానీ నేను సొంత వాహనం నడపలేను అని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకుని వాహనం నడిపించండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ఈ రాశిలో వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థిక అభివృద్ధిని సొంతం చేసుకుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో అద్భుతమైన సమయం. విద్యార్థులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందుకుంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని తిరిగి పొందటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక పోటీ పరీక్షల్లో రాణించేవారు, లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుంది. మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్లాలని ఆశపడి ఆ యొక్క స్కోర్స్ని గాని, అధ్యయనాన్ని గాని స్టార్ట్ చేస్తారు, దాంట్లో మీరు ఎంతో మంచి అద్భుతంగా రాణించడం జరుగుతుంది. విదేశాలలో ప్రవేశానికి ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో పోటీ పరీక్షలు రాసి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి మీరు గనక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ఏకాగ్రతను పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయిని సాధిస్తారు. ఇంకా మీకు జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నింటికీ కూడా చెక్ పడబోతుంది. మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోయే క్షణాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి అద్భుతమైన క్షణాలు ఇవి. కాబట్టి మీ దాకా వచ్చినటువంటి అవకాశం గురించి 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి మార్గంలో మంచి నిర్ణయం తీసుకోండి. మీకు వచ్చిన అవకాశాలను జార విడుచుకోవద్దు. ఏ అంశానికి సంబంధించిన నిర్ణయమైనా సరే, అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ కెరీర్ కానీ, లేదా విద్యకి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఏ అంశంలోనైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి, పెద్దలను సంప్రదించి లేదా అనుభవజ్ఞుల సలహాలను పాటించి నిర్ణయం తీసుకోవటం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. ఇక ఈ సమయంలో ఎటువంటి ప్రమాదం నుంచి బయటపడటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను, హనుమాన్ దండకం చదవటానికి ప్రయత్నించండి. చదవటానికి వీలు కాని వారు వినటానికి ప్రయత్నించండి. ప్రతినిత్యం మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల మీలో దైవ బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తమలపాకులతో అర్చన చేయించుకోండి. గుడికి వెళ్లటానికి వీలు కాని వారు ఇంట్లోనే స్వామివారికి తమలపాకుల మాలను అలంకరించండి. సో చూశారు కదండి, మార్చి 29వ తేదీ అమావాస్య చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ రాశివారు ఎటువంటి పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు, దాని నుంచి బయటపడటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.